ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ నిర్మలని. ఈరోజు మాకైతే నాజిల్ ఎంబోలైజేషన్ 17 ఇయర్స్ బాబుకి చేసాము. ఈ బాబుకి చేసినప్పుడు చూడండి, నాజిల్ రేపు సర్జరీ ఉందంటే ఎల్లుండి, అందుకోసం వచ్చారు. సారీ యూస్ తీసుకున్నారు. ఎక్కడెక్కడ వెళ్ళిపోతుంది అనేది కదిలేడు మధ్యలో బాబు. ఇది చూసారా, ఇదంతా బ్లీడింగ్ అవుతుంది. సో నోస్ సర్జరీ కాబట్టి ముందుగా అక్కడ లోపల బ్లీడింగ్ ఎక్కువ అవ్వకుండా ఉండటం కోసం సర్జరీ చేసేటప్పుడు మా దగ్గరకు వచ్చారు. సో మేము ఇదేని బ్లీడింగ్ స్టాప్ చేయాలి. దానికి రోడ్ మ్యాప్ వేసుకున్నాం. ఫస్ట్ రోడ్ మ్యాప్ వేసేసుకొని క్యాథెటర్ ఇక్కడ పెట్టాం కదా, ఇది లూప్ ఎక్కువ ఉంది కాబట్టి క్యాథెటర్కి లోపలికి వెళ్ళదు కాబట్టి మైక్రో క్యాథెటర్ అని తీసుకున్నాము. ఓకేనా, నేను చూపిస్తాను. ఎదుగో మైక్రో క్యాథెటర్ లూప్ తీసుకుందా, మైక్రో క్యాథెటర్ తీసుకొని ఇంజెక్ట్ చేసి చెక్ చేసుకున్నాం. ఓకే, ఈ బ్లీడింగ్ అయ్యే దగ్గరికి మైక్రో క్యాథెటర్ పెట్టాము. పెట్టిన తర్వాత ఇది మెడికేషన్ ఇస్తున్నాము, ఎల్ఫామ్ ఇస్తున్నాము. ఎల్ఫామ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ చెక్ ఎంజాయ్ చేసాం. ఇంకా కొంచెం లీక్ అవుతుంది. సో లీక్ అవుతుంది, మళ్ళీ ఇంకొంచెం మెడిసిన్ ఇచ్చాము. మెడిసిన్ ఇచ్చిన తర్వాత చెక్ ఎంజాయ్ చేసుకున్నాం, లేదు. ఓకేనా, మళ్ళీ మైక్రో క్యాథెటర్ తీసేసి క్యాథెటర్తో ఇంజెక్ట్ చేసుకున్నాం. ఇందాక ఇక్కడ లీక్ అయింది కదా బ్లీడింగ్, ఇప్పుడు స్టాప్ అయిపోయింది. ఓకేనా, అది ఇది షీత్ అంటే ఇక్కడ ఏమైనా హెమటోమా ఏమైనా వచ్చిందా, ఎలా ఉంది, బాగుందా అనేది చెక్ చేసుకున్నాం. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్. ప్లీజ్ నా ఓన్ చేస్తున్నాను ఇవన్నీ. ప్లీజ్ మీ అందరి సపోర్ట్ నాకు కావాలి. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.